బాడీ బిల్డింగ్ నీడ్స్ టు బి డన్ ఇన్ అ సర్టెన్ వే కదా, చాలా సెన్సిబుల్గా చాలా ఎథికల్గా చేయాలి. బట్ ఎవరు దీన్ని ఫాలో అవ్వట్లేదు. నేను ఇది చాలా హంబుల్గా చెప్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక డెకేడ్ పైనుంచే ఈ స్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ నేను చేసే ప్రతి దానికి ఒక ఎవిడెన్స్ ఉంది, రైట్ అప్రోచ్ ఉంది. బిసైడ్స్ నాకు కాన్ఫిడెన్స్ అండ్ ఐడియా ఉంది నేను చేసే దాని మీద, అండ్ ఒక ప్రాపర్ గైడెన్స్లో ఉన్నాను. అండ్ అన్నిటికన్నా మించి ఏంటంటే ఐ లవ్ దిస్ స్పోర్ట్. ఈ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఒక కెరియర్ పాత్ కింద చూస్ చేసుకున్నాను, అండ్ నేను నేర్చుకుంటున్నాను, నేర్పిస్తున్నాను కూడా. బాడీ బిల్డింగ్ కష్టం, చాలా కష్టమైన స్పోర్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీరు ఎన్ని సప్లిమెంట్స్ యూస్ చేసినా, ఎన్ని పీడీస్ యూస్ చేసినా, గంటల గంటల జిమ్లో వెయిట్ ట్రైనింగ్ చేసినా, గంటల గంటల కార్డియో చేసినా సరే ఇది ఈజీగా అవ్వదు, చాలా కష్టం ఇది. కానీ ఇక్కడ ఏంటంటే ఇందులో మీరు ఎంత అవేర్నెస్తో చేస్తున్నారు, ఎంత నాలెడ్జ్తో చేస్తున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే బాడీ బిల్డింగ్ చాలా ఈజీ అయిపోయింది. అందరూ షార్ట్ కట్సే ఫాలో అయిపోతున్నారు. టూ మచ్ ఆఫ్ పీడీ అబ్యూజ్ అనమాట. ప్రాపర్ ట్రైనింగ్ లేదు, ప్రాపర్ న్యూట్రిషన్ లేదు, అండ్ కంప్లీట్గా అన్హెల్దీ ప్రోటోకాల్స్. అంటే ఈ స్పోర్ట్ అంటే లవ్ అండ్ ప్యాషన్తో ఎవరు చేయట్లేదు. బాడీ వచ్చేయాలి, కాంపిటీషన్ విన్ అయిపోవాలి, జస్ట్ మెటీరియలిస్టిక్ గోల్ అంతే. ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే మీ హెల్త్ పాడైపోతుంది, అట్ ద సేమ్ టైం మీరు మీ మనీ కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీ అంత మీరు చేసుకున్నా సరే, లేదంటే ఈ సో కాల్డ్ ట్రైనర్స్ అండ్ కోచెస్ ఎవరైతే ఉన్నారో విత్ నో ఎథిక్స్, నో రెస్పాన్సిబిలిటీ అండ్ నో అకౌంటబిలిటీ, వీళ్ళు చేసినా సరే బోత్ కేసెస్ మీరు ఎఫెక్ట్ అవుతారు. నీకెందుకు అంత కన్సర్న్ వచ్చేసిందా అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇది ఇంకా ఎదిగితే నాకు చూడాలని ఉంది. బట్ మీరు ఇలా చేయడం వల్ల ఇక్కడ అయిపోతుంది. అది ఎందుకంటే మీరు ఇక్కడ మీ మనీ వేస్ట్ చేసుకుంటున్నారు, మీ హెల్త్ పాడు చేసుకుంటున్నారు. దాన్ని చూసి ఇంకెవరు రారనమాట ఈ స్పోర్ట్లో కొత్తగాన. ఎవరికైనా ఏదైనా చెప్దామంటే బికాస్ ఆఫ్ దిస్ ChatGPT నాలెడ్జ్, యూట్యూబ్, ఈ గూగుల్ ఇన్ఫర్మేషన్ వల్ల ఏంటంటే వాళ్ళే కోచెస్ అండ్ ట్రైనర్స్ అయిపోతున్నారు. అండ్ ఇక్కడ అస్సలు తప్పలేదన్నమాట మీరు కోచ్ అండ్ ట్రైనర్ అవ్వడంలో. బట్ ఏంటంటే యూ షుడ్ నెవర్ స్టాప్ లెర్నింగ్ కదా. మీరు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అప్డేట్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఒకరిని అడగడం వల్ల కానీ, ఒకరి దగ్గర నుంచి తెలుసుకోవడం వల్ల కానీ మనం తక్కువైపోము, మన వాల్యూ ఏమీ పడిపోదు, ఇంకా అప్గ్రేడ్ అవుతాం కదా. ఎవరికైనా మీరు మీ హెల్త్ పాడు చేసుకుంటున్నారు, కొద్దిగా చూసుకోండి అని చెప్దామంటే ఏదైనా అంటే నా LFT KFT బాగానే ఉంది, లిపిడ్ ప్రొఫైల్ బాగానే ఉంది, నా బ్లడ్ మార్కర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయంటారు. లైక్ నాకు అర్థం కాదు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే హెల్త్ అంటే ఇంతేనా? LFT KFT ఈ లిపిడ్ ప్రొఫైల్ అన్నీ బాగానే ఉంటే మన హెల్త్ బాగా ఉన్నట్టుగానా? లైక్ బియాండ్ దట్ కదా. ఆ దృష్టిలో ఏంటంటే బాడీ బిల్డింగ్ అనేది ఎప్పుడు ఒక షార్ట్ టర్మ్ గోల్లా పెట్టుకోకూడదు. అంటే ఒక 1 year చేయాలి, ఒక 2 years మనం మాక్సిమం కాంపిటీషన్స్లో కంపీట్ చేసి టైటిల్స్ విన్ అయిపోయి ఇంకా 2 years తర్వాత బాడీ బిల్డింగ్ చేయకూడదు. లైక్ ఇలాంటి గోల్స్ ఎప్పుడు సెట్ చేసుకోకూడదు బాడీ బిల్డింగ్లోని. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఇలాంటి గోల్స్ పెట్టుకుంటున్నారు. ఒక 1 year కంపీట్ చేద్దాం, ఒక 2 years కంపీట్ చేద్దాం అని చెప్పి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ చుట్టుపక్కల ఉన్న సర్కిల్ కూడా ఇలాంటి మోటివేషన్ ఇస్తుంది. లైక్ ఫిలీజ్ చూడండి, ఫిలీత్ ఒక 7 times ఒలింపియా విన్ అయిపోయి ఇంకా ఆపేశాడు. శివం చూడండి, శివం ఒక 6 times విన్ అయిపోయి ఆపేశాడు అని చెప్పి. లైక్ అది చాలా క్లెవర్, అలాగే ఉండాలని చెప్పి. బట్ ఇక్కడ శివం కానీ ఫిలీత్ కానీ అన్ని ఒలింపియాస్ విన్ అవ్వడానికి వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రైన్ అయ్యి ఉంటారు. లైక్ అన్ని ఇయర్స్లో ఎన్ని కాంపిటీషన్స్లో కంపీట్ చేసి ఉంటారు. అండ్ అన్ని కాంపిటీషన్స్లో కంపీట్ చేయాలంటే వాళ్ళు హెల్త్కి ఎంత ప్రయారిటీ ఇచ్చి ఉంటారు, లైక్ ఎంత హెల్తీగా, ఎంత ప్రాపర్ గైడెన్స్లో చేసి ఉంటారు. సో లైక్ బాడీ బిల్డింగ్ అన్నది ఎప్పుడు ఒక లాంగ్ టర్మ్ పీరియడ్లోనే ఉండాలన్నమాట. ఈవెన్ లైక్ ఫిలీత్ కానీ శివం కానీ లైక్ వాళ్ళు ఇప్పటికీ బాడీ బిల్డింగ్ చేస్తున్నారు, జస్ట్ కంపీట్ చేయట్లేదు అంతే. లైక్ కాంపిటీషన్ వేరు, బాడీ బిల్డింగ్ వేరు కదా. ఈవెన్ మీరు కాంపిటీషన్స్లో కంపీట్ చేయడం ఆపేసినా సరే మీరు బాడీ బిల్డింగ్ చేయగలగాలి. లైక్ జిమ్కి వెళ్ళాలి, వెయిట్స్ లిఫ్ట్ చేయాలి, ఒక ప్రాపర్ న్యూట్రిషన్ ప్లాన్ పెట్టుకోవాలి, దాన్ని ఫాలో అవ్వాలి. సో ఇదంతా అవ్వాలంటే మీ కాంపిటీషన్ ఫేస్లో మీరు చాలా హెల్తీగా ఉండాలి. ఒకవేళ అక్కడ మీరు హెల్త్ని కానీ నెగ్లెక్ట్ చేస్తే ఒకవేళ ఎప్పుడైతే కాంపిటీషన్స్ అన్నీ అయిపోతాయో ఇంకా బాడీ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతుంది. ఇంకా నేను ఒకటే చెప్తాను, రియల్ బాడీ బిల్డింగ్ టేక్స్ టైం, చాలా చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. అండ్ చాలా పేషెన్స్ కూడా కావాలి దీనికి. అండ్ మీరు అడగవచ్చు నన్ను, లైక్ ఏజ్ ఉండాలి కదా, ఏజ్ అయిపోతుంది కదా అని చెప్పి. సో మీరు వెళ్ళి చూడండి, గ్రేట్ బాడీ బిల్డర్స్ వాళ్ళు ఇంకా వర్కౌట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నేను నా ఫిలాసఫీ చెప్తున్నాను, ఇది కాంపిటీషన్స్ అన్నవి ఎప్పుడు నా గోల్ కాదు, బాడీ బిల్డింగ్ నా గోల్. కాంపిటీషన్స్ ఏంటంటే నాకు అదొక చెక్ పాయింట్ లాంటిది. నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో, ఎంత ఇంప్రూవ్ అవ్వాలో తెలుసుకోవడానికి నేను కంపీట్ చేస్తూ ఉంటాను. అండ్ నాకేంటంటే ఈ ప్రాసెస్ ఇష్టం అండ్ ఈ బాడీ బిల్డింగ్ ఇష్టం. బాడీ బిల్డింగ్లో కొన్ని ఎథిక్స్ ఉంటాయి. యాజ్ ఎ బాడీ బిల్డర్గా మనం అవి ఫాలో అవ్వాలి.
ఇక్కడ బాడీ బిల్డింగ్ యాజ్ ఎ స్పోర్ట్ వేర్ ఎథిక్స్ అనమాట. నేను చెప్పేది యాజ్ ఎ బాడీ బిల్డర్ కింద మనం ఫాలో అవ్వాల్సిన ఎథిక్స్. సో నా స్టోరీ చెప్తాను. నేను ఆల్మోస్ట్ ఒక 10+ years నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. మధ్యలో ఫ్యూ ఇయర్స్ నేను కాంపిటీషన్స్లో కంపీట్ చేయకపోయినా సరే ఆల్మోస్ట్ ఒక 10+ years నుంచి నేను ఇదే ఫీల్డ్కి స్టిక్ అయ్యి ఉన్నాను. సో నా జర్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఎంతమందితో ట్రావెల్ చేశానో అంతమంది కూడా నాకు ఒక ప్రాపర్ డైరెక్షన్లో తీసుకెళ్లారు అండ్ చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను బయట చాలా విన్నాను, అంటే ట్రైన్ చేస్తానని ఎక్కువ మనీ తీసుకోవడం సో అండ్ సో ఇలాంటి చాలా స్టోరీస్ విన్నాను. నేను చాలా లక్కీ అండ్ చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను ఇలాంటిది ఇన్ని ఇయర్స్ ఈ 10+ yearsలో నేను ఒక్కసారి కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. సో నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. అందుకని చెప్పి నేను నెక్స్ట్ నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ నా స్టూడెంట్స్ కానీ కాంపిటీషన్ ప్రిపేర్ అవుతారు కదా వీళ్ళందరికీ సో అదే నేను అప్లై చేస్తానన్నమాట. అలాగని చెప్పి మనల్ని ఎవరో చీట్ చేశారని చెప్పి మనల్ని ఇంకోటి చీట్ చేయడం అది చాలా స్టూపిడ్ అనమాట. ఇప్పుడు మీల్స్ ప్యాక్ చేసుకోవాలి, జిమ్కి వెళ్ళాలి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను జస్ట్ అలా మాట్లాడుకోలేని వెళ్ళిపోయాను అంతే. సో ఏమైందో తెలియదు. బాడీ బిల్డింగ్ నేను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాను అనమాట. అంటే నేను ఇప్పుడు స్కూల్ అప్పుడు స్టార్ట్ చేశాను నేను బాడీ బిల్డింగ్, చాలా సన్నంగా ఉన్నానని చెప్పి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు లైక్ హాఫ్ ఆఫ్ మై లైఫ్ అంత బాడీ బిల్డింగ్ ఉంది. సో లైక్ టూ మచ్ ఆఫ్ కనెక్షన్ అనమాట నాకు బాడీ బిల్డింగ్కి. సో ఫైనల్గా ఏంటంటే బాడీ బిల్డింగ్లో ఎథిక్స్ ఉంటాయి. సో ఆ ఎథిక్స్ ఫాలో అయ్యి మనం చేయాలి అండ్ ప్రాపర్ అవేర్నెస్ ఉండాలి అండ్ మన హెల్త్కి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇవన్నీ చేస్తే మనల్ని మనం సేవ్ చేసుకుంటాం అండ్ మన స్పోర్ట్ని కూడా మనం సేవ్ చేసుకుంటాం. ఈరోజు వర్కౌట్ బ్యాక్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్. సో ఆఫ్టర్ వార్మ్ అప్ ఇది నా ఫస్ట్ ఎక్సర్సైజ్, చెస్ట్ సపోర్టెడ్ డంబెల్ రోయింగ్. చెస్ట్ సపోర్టెడ్ డంబెల్ రోయింగ్, ఇది నా లాస్ట్ సెట్. సో ఈచ్ సైడ్ 40 kgs. ఇది చాలా రోజుల తర్వాత తీసుకున్నాను మళ్ళా ఇంత వెయిట్. లెట్స్ సీ, కమ్ ఆన్. yes yes 2 yes yes right 2 yes 3 4 yes 6 నెక్స్ట్ డ్యూయల్ కేబుల్ పుల్ డౌన్ చేస్తున్నాను. వైడ్ గ్రిప్ లాక్ పుల్ డౌన్ ఉంటుంది కదా, దానికి ఆల్టర్నేట్ అనమాట ఇది. ఇది లాస్ట్ సెట్ ఆఫ్ డ్యూయల్ కేబుల్ పుల్ డౌన్. సో వెయిట్ అది చాలా మోడరేట్గానే ఉంది, అంత ఎక్కువ దీని మీద పుల్ చేయలేము. రీజన్ ఏంటంటే ఒకవేళ వెయిట్ ఎక్కువ యాడ్ చేస్తే ఈ మూమెంట్ కంట్రోల్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి మనం. థర్డ్ ఎక్సర్సైజ్ ఇది, సీటెడ్ రోయింగ్ చేస్తున్నాను. సో ఎప్పుడు ఏంటంటే సీటెడ్ రోయింగ్ క్లోజ్ గ్రిప్ చేసినప్పుడు న్యూట్రల్ గ్రిప్కి యూజ్ చేస్తాను కదా, సో అది యూజ్ చేస్తాను. సో ఈసారి ఏంటంటే ఈ డీ హ్యాండిల్స్ యూజ్ చేస్తాను, లాంగ్ లెంత్ ఉంటాయి ఇవి. సో దీనివల్ల నేను ఫీల్ అయ్యే అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ మైండ్ టు మజిల్ కనెక్షన్ వస్తుంది అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కొద్దిగా వెనక్కి వాళ్ళకు మనం తీసుకెళ్ళి స్క్వీజ్ చేయొచ్చు. సెట్ ఇది ఫుల్ స్టాక్. సో మనం ఎప్పుడు లిఫ్ట్ చేసే ఈ న్యూట్రల్ గ్రిప్ ఉంటాయి కదా, అటాచ్మెంట్తో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా చాలా బాగుంటాయి. అందుకని నేను చేంజ్ చేస్తూ ఉంటాను, లైక్ ఒక వీక్ ఒకటి. లాస్ట్ సెట్ ఇది ఫుల్ స్టాక్ లిఫ్ట్ చేస్తున్నాను. కన్వీనియంట్గా కూడా ఉంటాయి పుల్ చేయడానికి.
Nine, 10. అసలు నచ్చదన్నమాట. ఎందుకంటే రిస్ట్ చాలా వల్నరబుల్గా ఉంటుంది. సో నాకు ఇప్పుడు అదే ప్రాబ్లం అనమాట ఇది చేసినప్పుడు. బట్ మిస్ చేసి చూస్తున్నాను అనమాట చాలా రోజుల నుంచి బ్యాక్ డేస్లోని. చేద్దామని చెప్పి చేస్తున్నాను. గ్రిప్ పుల్ డౌన్ లాస్ట్ సెట్. ఇది గ్రిప్ చేంజ్ చేశాను. ఫస్ట్ 2 sets ఈజెడ్ పార్ట్తో చేశాను. బట్ థర్డ్ సెట్ నుంచి ట్రైసెప్ పార్ట్ యూజ్ చేస్తున్నాను. ఇది మోర్ కన్వీనియంట్గా ఉంది పుల్ చేయడానికి. ఎస్, 4. వర్కౌట్ మిస్ అయితే చాలా జరగగా ఉంటుంది. ఎందుకంటే నేను మార్నింగ్ లెగిసినప్పుడు అది స్లోగన్తో నేను లెగిస్తాను అనమాట. ఎగ్జాంపుల్ ఈరోజు మనది బ్యాక్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అయితే మార్నింగ్ నేను లేచినప్పుడు అదే స్లోగన్ నా మైండ్లో ఉంటుంది అనమాట. ఈరోజు మనం బ్యాక్ అండ్ హ్యామ్స్ట్రింగ్ చేయాలని చెప్పి. సో నేను అంత స్ట్రాంగ్గా మెంటల్గా నేను ఫిక్స్ అయిపోతాను. సో ఈరోజు బ్యాక్ మనం బాగానే చేసాము. రివర్స్ గ్రిప్ పుల్ డౌన్ చేశాను కదా, తర్వాత నేను ఇంకా ఏ వీడియోస్ రికార్డ్ చేయలేదు. సో రివర్స్ గ్రిప్ పుల్ డౌన్ చేసిన తర్వాత క్లయింట్ వచ్చారు. సో క్లయింట్ని నేను ట్రైన్ చేశాను. సో ఒక 1 hour అలా అక్కడే అయిపోయింది. సో తర్వాత బాడీ చాలా కూల్ అయిపోయింది. నేను ట్రై చేశాను అనమాట ఫినిష్ చేద్దామని చెప్పి. బ్యాక్ ఒక వేరియేషన్ మిగిలిపోయింది అండ్ హ్యామ్స్ట్రింగ్ ఒక 3 చేయాలి. సో బ్యాక్ అయితే నేను ఫినిష్ చేశాను. బట్ హ్యామ్స్ట్రింగ్ ట్రై చేశాను, రివర్స్ కర్ల్స్ ఒకటి చేశాను. బట్ తర్వాత కంప్లీట్గా బాడీ కూల్ అయిపోయి నేను ఇంకా ఆ జోన్లో నేను లేననమాట. సో అండ్ ఒక చిన్న వర్క్ కూడా ఉంటే, సో నేను వర్క్ అది చూసుకొని నేను ఇంటికి వచ్చాను. సో జస్ట్ వచ్చాను, ఒక నా పోస్ట్ వర్కౌట్ మీల్ ఉంది, మీల్ తినాలి. అండ్ బ్యాక్ ఎలాగా ఇంకొక రోజు ఉంది మనకి. సో ఆ రోజు మనం బ్యాక్ కవర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా లెగ్సే. సో లెగ్కి ఓన్లీ ఒక్కరోజే ఉన్నది. ఆ రోజు కూడా నేను క్వాడ్స్ మీద ఫోకస్ చేయాలి. హ్యామ్స్ట్రింగ్స్ చేయడానికి అవ్వదు. నాకు తెలిసి మోస్ట్లీ ఈ వీక్ మన హ్యామ్స్ట్రింగ్స్ మిస్ అయిపోతాయి. ఎందుకంటే ఇంకొక రోజు కూడా లేదు నాకు హ్యామ్స్ట్రింగ్స్ చేయడానికి. సో ట్రై చేద్దాము. సో ఇప్పుడైతే మీల్ ఫినిష్ చేయాలి అండ్ వీడియో ఎడిటింగ్ కూడా ఉంది నాకు. And that's another video, guys, and thank you very much for watching.